పరువు తీయటం అనేది జాతి ద్రోహం కింద రాదా విదేశాల్లో? కనుక అది దేశద్రోహం కింద ట్రీట్ చేసి ఆ ఎలక్ట్రిసిటీ ఒప్పందాన్ని, ఆ కేసును 1750 కోట్లని రికవరీ చేయాలి. ఆ దాంట్లో ఉన్న నేరస్తులపై దేశద్రోహం కేసు పెట్టాలి. అదేవిధంగా నిన్న బియ్యం కుంభకోణం, 1.5 కోటి పైచిలకు టన్నుల బియ్యాన్ని నీకు కృష్ణపట్నం, మచిలీపట్నం, నీకు కాకినాడ, ఇవన్నీ పోర్టుల ద్వారా, వైజాగ్ పోర్టుల ద్వారా దోపిడీ చేశారంటే అది సుమారు 50,000 కోట్ల రూపాయల సంపద. అది పేద ప్రజలు తినే ఆహారం. జగన్మోహన్ రెడ్డి గారి టీము, వాళ్ళ బ్యాచి కనీసం దాన్ని కూడా వదిలిపెట్టరా? పేద ప్రజల ఆహారాన్ని కూడా వదిలిపెట్టరా? దాని మీద చర్యలు తీసుకుందా? భవిష్యత్తులో ఎవరైనా పేద ప్రజల యొక్క సంపదని, పేద ప్రజల యొక్క వాళ్ళకు పంచే స్కీముల్లో కూడా దొబ్బితే ఇంకా వాళ్ళని వదిలేస్తే ఇంకా మనకేం విలువ ఉంటుంది చెప్పండి? చట్టానికి ఏం గౌరవం ఉంటుంది? అందువల్ల ఈ బియ్యం కుంభకోణంలో 50,000 కోట్లో తిన్న నేరస్తుల్ని పట్టుకోవాలి. భవిష్యత్తులో పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు అందించే తొమ్ము ఎవరైనా తింటే వాళ్ళ మీద వెంటనే శిక్షించే విధంగా, బుద్ధి వచ్చే విధంగా దీంట్లో చర్యలు తీసుకోవాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ ఎలక్ట్రిసిటీ కుంభకోణంలో 1750 కోట్లు విదేశాల్లో మన పరువు పరిస్థితులు పోయినాయి కాబట్టి దేశద్రోహ కేసు పెట్టి వాళ్ళపై విచారణ జరపాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఓకే, పల్నాడు ప్రెస్, నర్సరావుపేట ప్రెస్కి స్వాగతం, వెల్కమ్. గత వైసీపీ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయి. ఆ కుంభకోణాలన్నిటి కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. నిన్న బియ్యం కుంభకోణం బయటకు వచ్చింది. బియ్యం కుంభకోణం పవన్ కళ్యాణ్ గారు, నాదన్ మనోహర్ గారు వాళ్ళు కాకినాడ పోర్టును విజిట్ చేయటం, దాని ద్వారా 1 కోటి టన్నుల బియ్యం అక్రమంగా, పేద ప్రజలు తినే బియ్యాన్ని వాళ్ళు అక్రమంగా తరలించి దోచుకున్న పరిస్థితిని, ఆ దోచుకోవడాన్ని మనం చూసాం. అంతకుముందు సారా కుంభకోణం, మద్యం, చీప్ లిక్కర్ అమ్మి పేద ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయటమే కాకుండా, వాళ్ళ డబ్బులు దోచుకోవటమే కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసిన పరిస్థితిని మనం చూసాం. కనుక నా విజ్ఞప్తి ఏంటంటే వీటన్నిటిపైన తొందరగా విచారణ జరపాలి, నేరస్తులను వెంటనే శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే సందర్భంగా నిన్న సెకీ ఒప్పందం, పవర్ ఒప్పందం, అదానితో కలిసి అమెరికా కోర్టులో కూడా జగన్ గారి పేరు ప్రతిష్టలు మరి తెలిసిపోయాయి. ఎట్లా దోచుకుని 1750 కోట్లు ఏ విధంగా ఆయనకు చెల్లించింది, మన విదేశీయాల్లో కూడా మన పరువు పోవడం జరిగింది. అందువల్ల విదేశాల్లో మన పరువు పోవటం అంటే అది జాతికి అవమానంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. సరే, దేశంలో ఉంటే సరే, ఇక్కడ కాబట్టి ఇంకో దగ్గర ఉంది, ఈ ఇంట్లో కాదు డబ్బు, ఆ డబ్బు, ఆ ఇంట్లో డబ్బు ఉంది అనుకోవచ్చు. మన పరువు విదేశాల్లో కూడా, విదేశీ ఇన్వెస్టర్ల డబ్బులు కూడా దోచుకుంటే అది మన జాతి పరువు పోయినట్లు లెక్క. నేను అందువల్ల సెకీ ఒప్పందంలో, అంటే అదానీ ఒప్పందంలో లేదా ఎలక్ట్రిసిటీ ఒప్పందాల్లో, విద్యుత్ ఒప్పందాల్లో 1750 కోట్లు మేము ఇచ్చామని చెప్పి, ఆ కంపెనీ ద్వారా వచ్చాయని చెప్పి విదేశీ కోర్టులో, న్యూయార్క్ కోర్టులో ఛార్జ్షీట్లో ఉంది కాబట్టి జగన్ గారి పేరు, కొంతమంది అధికారుల పేర్లు, నేను అది మన జాతికి అవమానంగా ఫీల్ అవుతున్నాను. దీన్ని ఎందుకు దేశద్రోహం కింద ఈ కేసు పెట్టరు? మన జాతికి అవమానం జరిగింది. భారతదేశ పరువు పోయింది. భారతదేశ పరువు ప్రతిష్టల్ని మంట కలిపేశారు. న్యూయార్క్ కోర్టులో ఇంత దోచుకున్నాడు, ఇంత ఇచ్చారు అని చెప్పి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే అది దేశద్రోహం కాదా? ఒక జాతి పరువు పోయటం కాదా? జాతి పరువు తీయటం అనేది జాతి ద్రోహం కింద రాదా విదేశాల్లో? కనుక అది దేశద్రోహం కింద ట్రీట్ చేసి ఆ ఎలక్ట్రిసిటీ ఒప్పందాన్ని